మరి చరిత్ర ఏం చెప్తుంది అంటే ఈ లోకంలో ఇప్పుడు ఏ సంవత్సరం అయితే వచ్చిందో ఇది 1971 సంవత్సరములో ఉన్న సంవత్సరము రోజులు ఇవి. అంటే మీరు తెలుసుకోవడానికి చెప్తూ ఉన్నాం. ఏంటిదంట, ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇది న్యూ ఇయర్, ఇది న్యూ డేస్ అని అనుకుంటున్నాం మీరు, కానీ అనుకుంటూ ఉన్నాం మనం ఆలోచన. కానీ ఈ తేదీలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు ఏ వారం, ఈ రోజు ఏ వారం అమ్మా? శుక్రవారం. సేమ్ శుక్రవారము న్యూ ఇయర్ అయింది ఎప్పుడు అంటే 1971లో. సేమ్ ఆ ఇయర్ ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు 2021 కూడా అట్లనే ఉంది. అంటే గమనించండి, ఇయర్ మారిందా సేమ్ ఉందా? మారిందా? దాని సంఖ్య మారింది కానీ డేటు కానీ ఆ తారీఖులు ఆ దినాలు కానీ మారలేదు. కానీ సంఖ్య మారింది. ఏ సంఖ్య మారింది? సంవత్సరపు యొక్క సంఖ్య 1971లో ఉంది. అదేవిధంగా 2021లో వచ్చింది. ఈ లెక్క ప్రకారం మనం చూస్తేనంట ఏంటిదో తెలుసా, చరిత్ర మళ్ళీ ఏమైతుంది? పునరావృతం అవుతుంది. చరిత్ర ఏమవుతుంది? పునరావృతం అవుతూ వస్తూ ఉంది. ఈ క్యాలెండర్తో పాటు మరలా రాబోయే కొన్ని క్యాలెండర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మరో 11 సంవత్సరాలు క్యాలెండర్లతో సరి చేయబడేలాగా రాబోతున్నాయి. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, నెక్స్ట్ రాబోయేది 1909లో వచ్చిన క్యాలెండర్ నెక్స్ట్ మళ్ళీ రాబోతుంది. 1917లో వచ్చిన క్యాలెండరు మరలా రాబోతుంది. 1926, 1937, 1943, 1954, 1965, 1982, 1993, 1999, 1910 ఇవే రిపీట్ కాబోతూ ఉన్నాయి. ఎందుకు మీకు ఈ సంవత్సరాలు చెప్పినా అంటే మాకెందుకని దీనంగా చూడకండి. ఎందుకు చెప్పినామంటే మార్పు అనేది ఎవరు? మనుషులు సృష్టిని మార్పు చేయలేరు అని గమనించాలి. హల్లెలూయా. మనుషులు ఈ సృష్టిలో వచ్చే దినమును ఆ యొక్క గడియలను వీళ్ళు చేంజ్ చేయలేరు. ఆల్రెడీ దేవుడు సృష్టించి పెట్టేశాడు. కాబట్టి అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవులుగా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటిదంటే మనము చేంజ్ అవ్వాల్సిన వారం ఉన్నాం. హల్లెలూయా. ఏంటిదంట? క్రైస్తవులుగా మనము, విశ్వాసులుగా మనము చేంజ్ అవ్వాల్సిన వారంగా ఉన్నాం. చేంజ్ అవ్వాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ అనేది మన కుటుంబంలో మన ద్వారా బయటకు కనబడుతుంది. నిన్న రాత్రికాల సమయంలో నేను చీటకోడూరు పోయా, వాచ్ నైట్ సర్వీస్కి. చీటకోడూరు మందిరం చాలా బాగుంది, చిన్నగా ఉంది, విశ్వాసులు బాగున్నారు. కానీ మెసేజ్ మధ్యలో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి చూడగానే అక్కడ ఒక స్త్రీ కనబడి ఉన్నది, ఒక సిస్టర్ కనబడి ఉన్నది. ఆమె చూడగానే ఎందుకో గుర్తుకొస్తుంది, ఎక్కడో చూసినట్టు అని. మెసేజ్ ఇస్తున్నా ఎక్కడో చూసినట్టు అని గుర్తుకొస్తూ ఉంది. కానీ సడన్ గా ఆ గుర్తు ఎప్పుడైతే వచ్చిందో మెసేజ్ మధ్యలో, అప్పుడే చెప్పేసినాము. ఏంటిదో తెలుసా? మన మందిరం పక్కనే ఉంటారు కదా, గడ్డమల్లి పెద్దమ్మ వాళ్ళ కూతురు, చిన్నమ్మడికి ఇచ్చారు కదా ఆ అక్కను, ఆ కూతురు వాళ్ళ కూతురు రక్షింపబడ్డది. ఎంత సంతోషం వేసింది తెలుసా? చప్పట్లు కొడదామా? రక్షింపబడి దేవుని వాక్యాన్ని వింటూ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఆమె. చిన్నమ్మడికి ఇచ్చారు. ఇక్కడ నుంచి అక్క చిన్నమ్మడి పోతే వాళ్ళ బిడ్డ చీటకోడు పెద్ద ఆమెను ఇచ్చారు. మీ పేరు కూడా నాకు గుర్తుకులేదు. పద్మనా? పద్మ, రైట్. పద్మ అక్కడికి ఇచ్చారు. వాళ్ళు వచ్చి చర్చిలో కూర్చొని నువ్వు ఇట్లా అమ్మమ్మ గారి మీద సిగరాజపల్లి కదా బిడ్డ అంటే అవును మామయ్య అన్నది. అప్పుడు అర్థమైంది, ఓకే. అంటే చూడండి, ఈ లోక బంధాల్లో లేనిది నిజంగా మన దేవుడి రక్త సంబంధంలో కలిపితే ఆ ఆనందము వేరు. చాలా సంతోషం వేసింది. అందుకే మనం కూడా కనీసము నేను చెప్పా ఆమెకు, అక్కడ కూడా వచ్చి మీ ఇంట్లో వారికి యేసుక్రీస్తు గురించి చెప్పండి అని చెప్పాను. చాలా సంతోషం వేసింది. మార్పు అనేది ఎక్కడ రావాలి? మనలో రావాలి మార్పు. కాబట్టి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. నూతన సంవత్సరపు వాక్యం నిమిత్తమై
తలలు వంచుకొని కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ 2021లో నీవు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దినము గొప్ప కాదు కానీ నాయన, ఈ దినము వరకు సజీవులుగా మమ్మల్ని కాపాడిన దేవుడవు, నీవు గొప్పవాడవై ఉన్నావు. నీకు వందనాలు. ఏమిచ్చినా నీవు మేము తీర్చలేమయ్యా. కానీ నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప ప్రేమ, నీ గొప్ప సమాధానం ఏదైతే ఉందో తద్వారా నాయన మేము జీవించే కృపను అనుగ్రహించండి. గడిచిన సంవత్సరములు, దినములు ఎన్నో పోయాయి నాయన. కానీ ఈ దినము, ఈ సంవత్సరము, ఈ రోజుల్లో నా ప్రభువా, నిన్ను బట్టి నీ సన్నిధిలో జీవించే కృపనివ్వమని, నిన్ను బట్టి నీ సన్నిధిలో నాయన నిందారహితముగా బ్రతికే కృపనివ్వమని అయా, విత్తబోతున్న వాక్యమును విత్తనంతో పోల్చి ఉన్నావు కాబట్టి మంచి నేలగా ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను అయా హృదయాలను, మా హృదయాలను నాయన మంచి నేలగా సిద్ధపరిచి అయా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ బూరగా నన్ను వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని యొక్క నూతనమైన మాటలు. ఏ మాటలు ఇవి? నూతనమైన మాటలు. దేవుని మాట ఎప్పుడు చూసినా ఎట్లా చూడాలి? నూతనమైందిగా చూడాలి. అయితే ఇశ్రాయేలీయుల గురించి ఒక చిన్న మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీయుల గురించి ఏంటిది అని అంటే, ఇశ్రాయేలీలో ఏం జరిగింది అని అంటే, నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు చూస్తే, ఎవరు తీయద్దు, కావాలంటే రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఈ ఆజ్ఞలో ఇశ్రాయేలీయులను విడిపించి, ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించి, ఐగుప్తులో నుంచి దాసులుగా విడిపించిన తర్వాత ఆయన ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన వారికంటూ ఒక ఏమిచ్చిండు? నిబంధనను ఇచ్చాడు. వారికంటూ ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞలను వారికి పెట్టాడు. ఈ ఆజ్ఞలు ఏమి అంటే 10 ఆజ్ఞల పలకగా అక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఈ ఆజ్ఞలను ఏం చేశారంటే వారు త్రోసి వేశారు, మరిచిపోయిన స్థితిలో ఉన్నారు, జరిగించకూడని స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. జరిగించలేని స్థితిలో, జరిగించకూడదు అనే స్థితిలో రెండు ఉన్నాయి. జరిగించలేని స్థితి వాళ్ళ అసమర్థత అయితే, జరిగించలేని స్థితి వాళ్ళు ఎన్నుకున్న స్థలం. అంటే ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు జీవిస్తూ ఉన్నారో ఆ స్థలము జరిగించలేని స్థితిగా మార్చబడింది. జరిగించలేని పరిస్థితి ఎవరిది? వీళ్ళది. అది ఎవరిది? వీళ్ళ అవిధేయత, వీళ్ళ యొక్క లోకపు పోకడ, వీళ్ళ యొక్క లోకపు జీవితం. కాబట్టి ఈ మాటలలో మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటేమో ఏంటి మాట చెప్పాము? జరిగించలేని స్థితి. ఒకటేమో జరిగించకూడని స్థితి. జరిగించకూడని స్థితి స్థలానికి సంబంధించింది, జరిగించలేని స్థితి వారికి సంబంధించింది. హల్లెలూయా. అయితే ఇవి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదువుదాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 7 చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మైక్ లో కూడా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను మైక్ లో దగ్గర ఉండే మైక్ లేదు కదా, నేనే చదివిస్తాను. లేదంటే నేనే చదువుతాను. చూడండి, 6వ అధ్యాయము నేను చదువుతాను. 6వ వచనము 7. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేయుదును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగునా. నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా. చాలండి, అక్కడ ఆగండి. అయిపోయిందా? అది అక్కడ ఆగుదాం.
వీరికి ఆల్రెడీ ఏ విధంగా బ్రతకాలి అని నిర్గమకాండములో చూపెట్టాడు, నిర్గమకాండములో నేర్పించాడు 20వ అధ్యాయంలో. కానీ మీకా గ్రంథానికి వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే వారు అప్పటికి అవిధేయులైపోయారు, పాపముతో జీవిస్తూ ఉన్నారు. దేవుని చిత్త ప్రకారం జీవించని కార్యములో వారు బ్రతుకుతూ వస్తున్న మాటలుగా వారి స్థితిగా వారి పరిస్థితి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, దేవుడికి ఏమి ఇష్టమో మేము ఏం చేయాలని. వాళ్ళు దేవునికి ఇష్టమైనది చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న స్థలంలో చేయకూడనిది చెయ్యాలా అని అడుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చూడండి, మొక్కుబడులు అన్యులలో కొన్ని మొక్కుబడులు ఉంటాయి, అన్యులలో కొన్ని విధానాలు ఉంటాయి. ఏది తీసుకొని వచ్చి నేను ఆయనను దర్శించాలా. అన్యులుగా ఉన్నప్పుడు చాలా మంది చాలా మొక్కుబడుల్లో మేము కూడా, మా కుటుంబం కూడా వెళ్ళింది. ఏదైతే మొక్కుకుంటామో దానితోటే పోయి ఏం చేస్తాం, అక్కడ ఆ మొక్కును తీర్చుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలోకి వచ్చేసరికి దేవుడిచ్చిన మాటను కాదని, దేవుడిచ్చిన ఆలోచనలు కాదని విడిచి మరిచి మద్యమై, వారి ఆలోచనలో మద్యమై అవిధేయులై బ్రతుకుతున్న వారు అంటూ ఉన్నారు, అన్యులు చేసినట్లుగా మేము వచ్చి పాప పరిహారార్థ నిమిత్తము ఏమి ఇయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు ఈరోజు ఏమనుకుంటున్నారు తెలుసా? విశ్వాస జీవితంలో క్రైస్తవులు ఏం చూస్తున్నారు తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి మేము కానుకీయాలా, దేవుని దగ్గరకు వచ్చి మేము ప్రార్థన చేయాలా, దేవుని మందిరానికి వచ్చి మేము పాటలు పాడాలా, దేవుని మందిరానికి వచ్చి ఏదిచ్చి మేము ఆయనను సంతోష పెట్టాలా. ఈ భ్రమలో నిజముగా నువ్వు సంతోష పెట్టేవాడిగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వయస్సు వెళ్ళిపోతూ ఉంది, జీవితము వెనక్కిపోతూ ఉంది, కానీ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతలేవు. ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏంటో తెలుసా? నీ దేవునికి ఇష్టంగా బ్రతికి, నీ దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికి నువ్వు ముందుకు ఎప్పుడైతే పోతూ ఉంటావో నీ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఏదంటే అది లోకమిచ్చే ఆశీర్వాదం కాదు, అది ఆత్మీయమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నీ 20 ఏళ్ల వయసులో నీ 15, 16, 12 ఎక్స్పీరియన్స్ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక్కరినైనా కన్నావా నీ దేవుని కొరకు? నువ్వు ఒక్కరినైనా దేవుని మందిరానికి తీసుకొని వచ్చావా? ఇది దేవుని చిత్తానుసారంగా బ్రతికే జీవితము, దేవునిలో ముందుకు వెళ్ళే జీవితమే. హల్లెలూయా. నువ్వు కన్నవారి కోసమో, నిన్ను కన్నవారి కోసమో ఈ శరీర క్రియలను బట్టి నువ్వు కష్టపడుతున్నావా లేదా? ఈ రోజు కన్న బిడ్డను బట్టి వాడికి పాలు, వాడికి మందులు, వాడికి చక్కెర, వాడికి బ్రెడ్ ఏది తినబెడితే వాడు బలపడతాడు అని ప్రతిదీ లేకుండా కష్టపడి శ్రమించి అప్పు చేసైనా ఆ పిల్లగాడికి ఏం చేస్తున్నారు? మీరు పోషిస్తూ ఉన్నారు. కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పుట్టి ఎన్నో రోజులైంది. దేవుడు అది ఇయ్యాలని కోరుకుంటున్నాడు. దేవుడి దగ్గర ఆత్మీయ స్థితి భుజించడానికి నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు భుజించి బలపడి ఇతరులను కానీ వారికి నువ్వు చేయడానికి సిద్ధంగా లేవు. అది వచ్చిపోతే సరిపోయిందా? వచ్చిపోయే అనుభవంలో ఉంటే సరిపోయిందా? ఎప్పుడు మన బ్రతుకులు మారేది? ఎప్పుడు మన జీవితంలో ఒక సాక్ష్యం నిలబడేది? ఏ ఒక్కరినైనా దేవుని కొరకు మనం నిలబెట్టిన స్థితిలో ఉంటే మన బ్రతుకు మారుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వచ్చే బహుమానము నువ్వు దేవుని దగ్గర ఏం కోరుకోవాలి తెలుసా? నేను ఒక ఆత్మను తీసుకొని వస్తా దేవా, ఈ ఆత్మ ద్వారా నేను తప్పిపోని పరిస్థితి వస్తుంది, అతన్ని తప్పిపోకుండా నడిపించే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అన్యులు నీ సహవాసం అయితే, లోకము నీ సహవాసం అయితే నువ్వు తప్పిపోతావు. కానీ ఒక ఆత్మను తీసుకొని వచ్చి నీవు, అది నూతన ఆత్మ కాబట్టి, ఆయన నూతనంగా వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర ఒక భయం ఉంటుంది. నీవు కాపాడుకుంటావు, ఆయనకు కాపాడాలని, ఆయనను కాపాడే మార్గంలో వెళ్ళాలని చూసుకుంటావు. ఈరోజు నీ ఆలోచన ప్రకారం, నా ఆలోచన ప్రకారం దేవుని మందిరానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళు అడిగినట్లుగా వెర్రి వాళ్ళు అడిగినట్లుగా అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపపు ప్రార్థన చేయండి అంటే కన్నీళ్లు గారుస్తూనే ఉంటారు. అవునా?
పశ్చాత్తాపపు ప్రార్థనలో కన్నీరు కారణమని బైబిల్ చెప్పిందా? ట్రాష్, మోసపూరితమైన భక్తి చేస్తూ ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. పశ్చాత్తాప ప్రార్థన అంటే కన్నీరు గార్చడం కాదు. ఈ కొంతమంది ఆలోచన ఉంటది, నేను పశ్చాత్తాప ప్రార్థన అంటే కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని దగ్గర నా కన్నీరు అన్ని జమ అవుతున్నాయి అనుకుంటారు. అదేమైతే తెలుసా? ఇల్లీగల్ అకౌంట్ లో నీ తెలివని అకౌంట్ లో నువ్వు నీళ్లు వేసినట్టు లెక్క. హల్లెలూయా. భ్రమలో నువ్వు అకౌంట్ ఓపెన్ చేస్తావు, బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అలా డబ్బులు వేస్తూనే ఉంటావు. కానీ ఒక టైం వస్తుంది, ఏసీ ఒక 1,00,000 అయినా 2,00,000 అయినా వెళ్ళి తీసుకుందామని వెళ్ళేసరికి వాడు అంటాడు, బ్యాంక్ యజమానుడు ఏమంటారు తెలుసా? నీ అకౌంటే ఈ బ్యాంక్ లో లేదు అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంది? గుండెలు పగిలిపోతాయి. కష్టార్జితము, ఇంతగా కష్టపడ్డా, ఇంతగా చేసిన నా డబ్బులు నా అకౌంట్లో లేకపోవడం ఏంటి అంటారా? పేపర్లు తీస్తాం, ఎవిడెన్స్ తీస్తాం. ఒక రోజు రాబోతుంది, ఇక్కడ ఏడుస్తూ నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోనే ఉంటే ఆ కన్నీరు దేవుని సన్నిధికి చేరట్లేదు. ఆ పశ్చాత్తాప ప్రార్థనలో నీకు వస్తున్న కన్నీరు దేవుని సన్నిధికి చేరదంట. మరి ఎక్కడ చేరుతుంది? మరి పశ్చాత్తాపం అంటే ఏంటిది అంటే మార్పు కలిగి జీవించిందే పశ్చాత్తాపానికి విలువైన జీవితం. చెప్పండి కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం నేను మారుతా దేవా అని ఒక వాగ్దానం తీసుకున్న మనము ఎప్పుడైతే అది క్రియల్లో పెడతామో అప్పుడు నిజమైన పశ్చాత్తాపము నీ జీవితంలో నా జీవితంలో ఉన్నదని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. యాకోబు పత్రిక, మళ్ళా ఇంటికి వద్దాం మీకా గ్రంథానికి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు మీరు వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మీ యొద్దకు వస్తాడంట. మీరు దేవుని యొద్దకు రండి అంటే మీరు ఏడికి వస్తున్నారో మీ అనుభవంలో నేను చెప్పనా? మీరు మందిరానికి వస్తున్నారు అంతే. ఇవి ఏంటిది? మనుషుల చేత కట్టబడిన మందిరాలు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరాలకు వచ్చి నీ అనుభవం ఎట్లుంది, నీ యొక్క ఆలోచన ఎట్లుందంటే చాలా బ్రతికిన రోజులు బ్రతికేస్తేగా, వారం రోజులు బ్రతకడానికి ఆదివారం ఒక్కసారి మందిరానికి వచ్చిన చాలు అనుకున్నట్టు బ్రతుకుతున్నాం. ఆలోచన ఎవరిది? ఆ ఉద్దేశం ఎవరిది? అది ఎవరు గొప్పగా ఆశిస్తూ ఉన్నారు? దేవుని యొద్దకు నువ్వు వస్తున్న అనుభవంలో ఒకవేళ నీవు ఉంటే దేవుడు ఏం చేయాలా? నీ దగ్గరికి వస్తాడు. దేవుడి యొద్దకు నువ్వు వచ్చినప్పుడు, దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు ఏమవుతారు? ఏకమై ఉంటారు. ఏకమై ఉన్నప్పుడు జీవితం మొత్తం ఎవరితో గడుపుతావు? నువ్వు దేవుడితో గడపాలి. హల్లెలూయా. ఆదివారమే గడుపుడు కాదు, ఆదివారం నుండి శనివారం వరకు, మరలా ఆదివారం వచ్చే వరకు కూడా ఏ రోజు నేను నిన్ను విడిచిపెట్టలేదు దేవా, ఏ రోజు నువ్వు నన్ను విడిచిపెట్టలేదు దేవా అని అనగల ధైర్యం ఉందా మన జీవితంలో? అనగలుగుతామా? అనలేని పరిస్థితి. వస్తున్నాం. ఎప్పటి వరకు వస్తున్నాం తెలుసా? 4 పిల్లలు పుట్టి 2 పిల్లలు పెళ్లి చేసి ఇంకో 2 రోడ్లకు వదిలేసి నా యొక్క శ్వాస ఆగిపోయేంత వరకు నేను వస్తూనే ఉంటా. ఎక్కడికి? మందిరానికి. నేను వచ్చే అనుభవం ఉంది కానీ నా దేవుడిని నా దగ్గర తీసుకుపోయే అనుభవం నాకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవం లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎట్లయితే పిలిచాడో అదే పిలుపుని బట్టి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. గమనించావా ఎప్పుడన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సారూన్ నా పిన్ని గారు ఉన్నారు. సారూన్ గారు రండి అంటే ఆమె వస్తుందా? ఇంకో చిన్న పిల్లి ఉంది, ఆమె వస్తుందా? ఎవరు రావాలి? పిలిచింది ఎవరు? నేను పిలిచాను. ఏం పేరు పెట్టి పిలిచా? షారూన్ గారు అన్నప్పుడు ఎవరు రావాలా? వేరే వాళ్ళు వస్తే ఎట్లుంటది? దేవుడి దగ్గరకు వచ్చే విధానం ఎట్లుంది తెలుసా? దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు వచ్చే విధానం ఎట్లుంది తెలుసా? నిన్ను పిలిచిన పిలుపుని బట్టి వచ్చినట్టుగా లేదు. వేరే విధంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావు. ఏ విధంగా వస్తున్నావో తెలుసా? లోకాశలు, లోక కోరికలు, లోకంలో ఉన్న ప్రతీది కూడా నాకు కావాలి, వీటిని వదులా, నువ్వు కావాలి అంటే ఉంటుందా?
చీకట్లో ఉంటాం మనము. వెలుగొద్దు అంటే బెస్ట్, మంచిదే. కానీ నాకు చీకటి కావాలి, వెలుగు కావాలంటే ఉంటాయా? రెండు ఒక దగ్గర ఉంటాయా? అందుకే దేవుడు అన్నాడు, ఇటు వెచ్చగానైనా ఉండు, అటు చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో నువ్వు బ్రతుకొద్దు అంటాడు. నీ జీవితంలో చాలా మటుకు గమనించాలా, దినం మారితే నీ బ్రతుకు మారదు. హల్లెలూయా, హల్లెలూయా. దినం మారితే నా బ్రతుకు మారదు, నేను మారితే నా బ్రతుకు మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మారితే నా బ్రతుకు మారుతుంది. నేను మారినప్పుడు, నా బ్రతుకు మారినప్పుడు నేనేం చేస్తా అంటే నా దేవుణ్ణి నేను మహిమపరచగలుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుడు పిలిచిన పిలుపుకు దేవుడి దగ్గరికి వచ్చినట్లు. దేవుడు పిలిచిన పిలుపుకు దేవుడి దగ్గరికి వచ్చినట్లు. చాలా మంది పైపైన ఆలోచన, పైపైన విధానం. మీకు ఒక విషయం తెలుసా? చాలా విలువైన విషయం చెప్తాను. 4 రోజుల్లో 32 కోట్ల మంది చూశారు. బిలియన్ పీపుల్ చూశారు. ఒక చిన్న స్టోరీ. క్రిస్టియన్ కెనడాలో జరిగిన ఒక వీడియో క్రిస్టియన్ లైఫ్ కి ఒక ఇంపాక్ట్, ఒక ప్రేరేపణను, ఒక తాకిడిని, ఒక వెలుగును, ఒక చెంప మీద చల్లు మరి కొట్టిన విధానాన్ని ఒక వీడియో చేసి పెట్టారు అక్కడ. ఆ వీడియోను ఎన్ని రోజుల్లో తెలుసా? ఖాళీ 4 రోజుల్లోనే 32 మిలియన్ పీపుల్స్ చూశారు, మంది చూశారు. ఆ వీడియోలో చాలా విలువైన అర్థం ఉంది. మన జీవితం మారదు పరిస్థితులను చూస్తే, మన జీవితం మారదు కష్టాలను చూస్తే. మన జీవితం మారాలంటే యేసయ్యను ఇతరులకు ఇయ్యాలా. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకు బాగుండాలంటే యేసయ్యను ఇతరులకు ఇయ్యాలా. కొంతమంది సేవకులు ఉన్నారు, ఇచ్చుకుంటూ పోయేవారు మధ్య ఎక్కిన స్థితిలో ఉన్నారు. చూడండి, గొప్ప గొప్ప సేవకులను చూడండి. ఈరోజు కాలు బయట పెడితే ఏసీ కారు కావాలా, కారు దిగితే ఏం కావాలా? అక్కడ రోడ్ కింద ఏముండాలి? అక్కడ పరదలు ఉండాలి. అన్నీ దిగుతారు, కారు దిగితే అన్నీ దిగుతారు. కార్పొరేట్లు ఉండాలి వాళ్ళకు. ఎందుకు? దేవుడు ఆత్మల ద్వారా ఇచ్చిన విలువ వారు మధ్య ఎక్కిన స్థితిలో ఉన్నారు. గమనించాలా. ఎందుకంటే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో, వాళ్ళు ఏం నేర్పించారో, ఆరంభ స్థితిని ఏమయ్యారు? మర్చిపోయారు. ఒక మాట చెప్తాను. ఒక పేద తండ్రి ఉంటాడు, పేద కుమార్తె ఉంటుంది. వీళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. అయితే క్రిస్మస్ కు ఆ యొక్క కుమార్తెకు ఒక గిఫ్ట్, బట్టలు, ఆహారము తినబెట్టి, కేక్ ఏదైనా ఉంటే కట్ చేయించి క్రిస్మస్ రోజు ఆమెను సంతోష పెట్టాలని ఈ పేద ఆయన ఏం చేశాడు? కొన్ని పైసలు ఉన్నాయి నీ దగ్గర. ఎన్ని ఉన్నాయి? కొన్ని డబ్బులు ఉన్నాయి. అంటే సరిపోనంత డబ్బులు ఉన్నాయి. అయితే ఆ సామానుకు సరిపోవాలంటే ఈయన ఏం చేయాలా? ఆ డబ్బుతోటి బిజినెస్ చేద్దాం అనుకుంటాడు. బిజినెస్ చేద్దాం అనుకుంటే ఏం బిజినెస్ అంటే క్రిస్మస్ ఈవ్ డేస్ అవి, అంటే క్రిస్మస్ సెలబ్రేషన్లు జరిగే రోజులు అవి. ఈ మొన్న జరిగింది. ఆ రోజుల్లో ఏం చేశారంటే వరుసగా పోయాడు. ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి డాలర్స్ ఏం చేశాడంటే క్రిస్మస్ చెట్లను తీసుకుంటాడు. క్రిస్మస్ చెట్లను తీసుకొని వీధిలో అట్లా రోడ్ల పైన వీధి కాడ పెట్టేసి క్రిస్మస్ ట్రీని అమ్మనికి చూస్తాడు. ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులలో నాకు తెలిసి చాలా మంది నిజమైన క్రిస్మస్ ఈ సంవత్సరం జరుపుకున్నారు ప్రపంచంలో. ఎందుకంటే డబ్బు మనిషిని కాపాడలేదు, వాళ్ళ అందం ఐశ్వర్యము కాపాడలేదు, వారి పేరు గొప్పతనము కాపాడలేదు. కరోనా లాంటి దెబ్బ కొడితే దేవుడే దిక్కని ఈసారి మాత్రం ఖచ్చితంగా దేవునిగా ఆరాధించిన చర్చిలు ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ విధంగా వచ్చాడో ఆ తండ్రి క్రిస్మస్ ట్రీ అంటే ఒక గమ్ముడే కారు దిగుతుంది, కూతురు సైకిల్ చేస్తే డాడీ వెళ్ళి ఆమెను అడుగు అంటాడు. అలాగే ఈ డాడీ వెళ్తాడు, ఆమెను అడుగుతాడు, అమ్మా వీ హ్యావ్ క్రిస్మస్ ట్రీ, ఇఫ్ యూ వాంట్ దట్ యూ కెన్ బై, ఐ విల్ సేల్ అంటాడు. నేను అమ్ముతా, మీరు కొనాలనుకుంటే మీరు కొనుక్కోండి అని అంటే ఆమె అంటది, తెలివి ఉందా నీకు? ఆలోచన ఉందా నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రోజులు ఎట్లున్నాయి, ఈ పరిస్థితులు ఎట్లున్నాయి, నీకు బయట ఏం జరిగింది? సంవత్సరం అంతా కరోనా, పైసలు ఉన్నాయా పబ్లిక్ దగ్గర? లేవు. నువ్వు ఎట్లా మనీకి వచ్చినావు అని 4 మాటలు అంటది, వెళ్ళిపోతుంది, ఏడ్చుకుంటూ వస్తాడు. ఇక ఆ దినం అయిపోతే క్రిస్మస్ అయిపోయినట్టు. ఆ దినం అయిపోతే క్రిస్మస్. కానీ తెచ్చిన క్రిస్మస్ ట్రీ ఏది కూడా అమ్ముడుపోతలేదు. పోయేసరికి చాలా కృంగిపోయాడు. తన పర్సు తీసి బిడ్డకు చూపెడుతున్నాడు. $2-3 అంటే రూపాయి 2 రూపాయలు, 70-80 రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి అంతే.
ఆ డబ్బుతోటి బిడ్డను సంతోష పెట్టలేడు. ఏం చేయాలి మరి అని ఆలోచిస్తున్నప్పుడు చూడండి, చిన్న పిల్లల స్థుతుల పైన ఆసీనుడు, సింహాసన కోట, ఆయన ఒక సింహాసనాన్ని కట్టుకున్న దేవుడు ఆ బిడ్డలో ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి తెలుసా? డాడీ, క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ రిసీవింగ్, క్రిస్మస్ ఈజ్ ఏ గివింగ్ అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న, క్రిస్మస్ అంటే మనం తీసుకోవడం కాదు, క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం కదా నాన్న. కాబట్టి నాకేం లేకున్నా పర్లేదు, ఈ చెట్లన్నీ తీసుకుపోయి మన కాలనీలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అమ్మాయి దగ్గర వాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చేద్దాం అన్నది. ఎవరికైనా ఉంటుంది ఆ మనసు? ఎప్పుడు పెడతావు? ఆకలి అవుతుంది డాడీ. ఎప్పుడు తెస్తావు బట్టలు? తెచ్చినావు బట్టలు? అవ్వ పక్కింటి వాళ్ళు తెచ్చుకోరు. మరి నా పరిస్థితి ఏంది? మనం అనే పరిస్థితులు ఇది. ఆ విధంగా అంటే ఆమె మంచితనం, ఆ మాటను చూడు, తండ్రి ఎంతగానో చలించిపోయి ఏడుస్తూ, సరే బిడ్డ అదే నీకు ఆనందం అయితే నేను అదే చేస్తా అని పోతాడు. పోయి ఒక డోర్ కొడతాడు. అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. డోర్ తెరుస్తారు. తెరవగానే వాళ్ళు చాలా దుఃఖంలో ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఏడుస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి, బ్రదర్ క్రిస్మస్ ట్రీ గిఫ్ట్, క్రీస్తుని బట్టి ఈ క్రిస్మస్ ట్రీ నీకు ఇస్తున్నా అని చెప్పిస్తే, మాకొద్దు బ్రదర్, మేము క్రిస్మస్ చేసుకోలేని పరిస్థితి బ్రదర్, ఇది మాకొద్దు అంటారు. లేదు లేదు, మీరు డబ్బులు ఇవ్వడానికి కాదు, ఉచితంగా నేను మీకు ఇది ఇస్తున్నా. ఈ క్రిస్మస్ ట్రీ మీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని తేవాలని నేను ఆశపడుతున్నా అని ఆ క్రిస్మస్ ట్రీ ఇస్తాడు. ఇస్తే వాళ్ళు తీసుకుంటారు, డోర్ వేస్తారు, వచ్చేస్తారు. ఒక్కరు అయిపోయారు. రెండోవారి దగ్గరికి పోతారు. ఒక వృద్ధురాలు ఉంటుంది, ఒకతే ఉంటుంది. ఆమె దుఃఖంలో పడి ఏడుస్తూనే ఉంటుంది. ఆమె డోర్ నాక్ చేసి డోర్ తీయగానే ఆమె ఏం చేస్తుంటారంటే, ఆడపిల్లలకు అవి కుడతారు కదా దారాలతో డ్రెస్సులు, అవి కుట్టుకుంటూ ఉంటుంది. అది చూడగానే ఓ నైస్ అంటాడు ఈయన. నైస్ అని చెప్పి, మంచి పని చేస్తున్నావు అమ్మా, ఎవరికి ఇది అంటే, నా కూతురికి నేను స్టిచ్ చేస్తా ఇప్పుడు ఇట్లా అని చెప్పి చెప్తారు. దారాలతో డ్రెస్సులు కుట్టేది. అది చేస్తున్నప్పుడు ఈయన అంటాడు, ఇగో క్రిస్మస్ ట్రీ, ఈ క్రిస్మస్ ఆనందం మీ జీవితంలో ఉండాలి. పార్లమెంట్ లేడా? ఓకే. క్రిస్మస్ ఆనందము ఎక్కడ ఉండాలి? మీ జీవితంలో ఉండాలి. పర్లేదు, క్రిస్మస్ ఆనందము మీ జీవితంలో ఉండాలి అని చెప్తే, ఆమె బాధలో జరుపుకోవద్దు అనుకున్నది, కానీ ఫ్రీగా ఇస్తున్నామమ్మా తీసుకోండి అని వాళ్ళు బలవంతం చేస్తే ఆమె క్రిస్మస్ ట్రీ తీసుకుంటుంది. తర్వాత వస్తారు, ఇంకా ట్రీ ఉంటుంది. ఎవరికి ఏమంటుంది తెలుసా? మళ్ళీ ఎప్పుడై స్టార్టింగ్ లో ఎవరైతే సీరియస్ అయి తిట్టిపోయిందో ఆమె తిరిగి కార్ దగ్గరికి వస్తుంది. మంచి బెంజ్ కార్ ఉంటుంది. ఆ కార్ దగ్గరికి వస్తే ఈ పాప చూసి, డాడీ గో అండ్ గివ్ దెమ్ అంట. ఇప్పుడు తీసుకుని ఆమెకి ఇచ్చేసి అంటది. అంటే ఈయన కోపం, అయిన జర బాధపడతాడు. ఇప్పటిదాకా అన్ని మాటలు అన్నది కదమ్మా, అని కూడా ఒక 10 నిమిషాలు కాలేదు, ఎట్లా ఇస్తామంటే, లేదు లేదు, క్రీస్తు ప్రేమను ఆమెకే ఇవ్వాలంట. అనగానే ఆ చెట్టు తీసుకుపోయి ఆమె క్రిస్మస్ ట్రీ ఇస్తాడు. ఇయ్యగానే ఆమె అంటది, ఈయన పోతూ అంటాడు, దిస్ ఇస్ నాట్ బై సేల్, దిస్ ఇస్ ఓన్లీ గివ్ ఫ్రీ 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 అంటాడు. నేను అమ్ముతలేను, నేను ఉచితంగా ఇస్తున్నా, తీసుకెళ్ళు, మీ జీవితంలో ఇది ఇవ్వాలంటే ఆమె పశ్చాత్తాప పడుతుంది. ఎట్లా తెలుసా? ఆమె షేప్ ఫీల్ అవుతుంది, సిగ్గుగా. ఇన్ని మాటలు అన్నా కూడా నాకు ఈ క్రిస్మస్ ట్రీ తెచ్చిచ్చాడు ఈయన అని సిగ్గుపడుతుంది, సిగ్గుగా ఫీల్ అవుతుంది. తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఒకవైపు స్టోరీ. ఇదేంటిది? ఒకవైపు స్టోరీ. ఇక ఇంటికి వచ్చేసారి, అయిపోయింది. ఇంటికి వచ్చి చూస్తే చిన్న బ్రెడ్ ముక్క ఉంది. ఈ బ్రెడ్ ముక్క బిడ్డకు తినబెట్టి ఈయన నీళ్ళు తాగి పండుకోవాలి ఆ రోజు సాయంత్రం. ఈయన చేయాల్సిన పని అది. ఎవరికైనా ఉంటుందా హృదయం ఇట్లా? ఎవరికి ఉండదు. మనకు చికెన్ ఉన్నా కూడా, డాడీ మటన్ తెలియదేంది, నేను చికెన్ తినని తెలియదా నీకు? నాకు ఈ డ్రెస్ నచ్చదని తెలియదా? నువ్వు ఎందుకు తెచ్చినావు? ఇట్లుంటాం మనం కదా, ఇట్లుంటాం. వారికి ఇది బాగాలేదు, వారికి అది బాగాలేదు తెలియదా? నువ్వు ఎందుకు చెప్పినావు, నువ్వు ఎందుకు మాట్లాడినావు, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకొస్తాం. ఎవరము? దేవుని బిడ్డలమే ముందుకు తీసుకొస్తాం. అయితే వీళ్ళు ఏడుస్తూ ఆ బండ ఆమె పాపకి ఇచ్చి ఇలా ఏడుస్తూ దుఃఖంలో కూర్చుంటాడు. వీరు సంభాషణ అవుతున్న మధ్యలో వీళ్ళింటికి ఒకరు వచ్చి డోర్ నాక్ చేస్తారు. డోర్ టక్ టక్ అని కొట్టగానే వెళ్ళి ఆ తండ్రి డోర్ ఓపెన్ చేస్తాడు. ఫస్ట్ సెట్ ఇచ్చారు చూసారా? ఫస్ట్ సెట్ భార్య భర్తలు ఉన్నారు చూసారా? వాళ్ళు వచ్చి డోర్ నాక్ చేసి ఆ పాపకు కావలసిన కేకు, ఆ పాపకు కావలసిన ఆహారము బాక్స్లో తీసుకొని, కవర్లో తీసుకొని వచ్చి
డోర్ నాక్ చేసి ఆ బహుమానము వాళ్ళకి ఇయనికి వస్తారు. ఇయనికి వస్తే లేదు లేదు బ్రదర్, మేము రిటర్న్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి కాదు, మేము నీకు క్రీస్తు ప్రేమను వంచడానికి ఆ ట్రీ ఇచ్చినామంటే ఆయన ఏమని చెప్తారు తెలుసా అక్కడ? బ్రదర్, నేను నా భార్య ఇద్దరమే, మేము నా భార్య నేను ఎంతగానో ప్రేమిస్తా, అయితే నా భార్య కొద్ది రోజుల్లో చనిపోబోతుంది, ఆమెకు బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ వల్ల మీరు వచ్చే లోపే ఆమె వాష్ మిషన్లో కక్కుతూ రక్తం కక్కుతూ దగ్గుతూ ఉన్న ఆ టైంలో మా వేదన మా దుఃఖంతో మేము ఉన్నాము. ఇక మా బంధం విడిపోతున్నామే, అయిపోయింది, ఇక కొద్ది రోజుల్లో నా భార్య చనిపోతుందనే దుఃఖంలో నేను ఉన్నప్పుడు మీరు వచ్చి క్రీస్తు ప్రేమను పంచడానికి మీరు వచ్చి ఏం చేశారు? క్రిస్మస్ ట్రీ ఇచ్చారని అన్నారట. చప్పట్లు పెడదామా? హల్లెలూయా. ఈ క్రిస్మస్ ట్రీ మా జీవితంలో గతించిన సంవత్సరాల్లో ఉన్న ఆనందాన్ని తీసుకొచ్చింది. మేము విడిపోతామని అనే వేదన దుఃఖాన్ని కాదు, ఈ క్రిస్మస్ ట్రీ ఏం తీసుకొచ్చింది? ఆ ఆనందాన్ని తీసుకొని వచ్చింది. బ్రదర్, థ్యాంక్ యూ అని చెప్పి సంతోషంగా భార్య భర్తలు ఇద్దరు వచ్చి అక్కడ చెప్పేసి వెళ్ళిపోతారు. ఏమొచ్చింది అమ్మాయికి? కేక్ వచ్చింది, ఫుడ్ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలా? డ్రెస్ కదా. డ్రెస్ కోసము కాసేపటికి వీళ్ళు సంతోషంగా ఉండి తిరుబిడ్డ అని పెట్టే లోపు మళ్ళీ డోర్ నాక్ అయింది. సెకండ్ ఇచ్చారా? సెకండ్ ఇచ్చారు కదా. ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలు వచ్చి ఇగో దిస్ ఈస్ ఫర్ యూ అని చెప్పి ఇస్తే నో 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 అంటాడు. ఈయన వద్దొద్దు, ఇది నీకు అంటే వద్దొద్దు, లేదు మీ పాపకి ఇవ్వండి అంటే వద్దమ్మా అని అన్నా కూడా ఏం చేశారంటే ఇది మీ పాపకి ఇవ్వండి, ఇది మా తరఫున గిఫ్ట్ అంటారు. అసలు ఏం జరిగిందని మరలా ఈయన అడిగేసరికి ఆ తల్లి అంటది, అయ్యా ఈ సంవత్సరంలో ఒక్క కూతురు నాకు యవ్వనస్తురాలు, నీ బిడ్డ ఎంత ఉందో అంతనే ఉంటది, ఆ యవ్వనస్తురాలు కూతురు చనిపోయింది. ఏమైందంట? బిడ్డ చనిపోయిన దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉంది. వృద్ధాప్యంలో ఉన్న ఒంటిగా ఉండి ఒక్కటిగా ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఏడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క చిత్తాన్ని బట్టి, క్రీస్తు యొక్క ఆలోచనను బట్టి తీసుకెళ్లి ఈ క్రిస్మస్ ట్రీని ఇచ్చారు వాళ్ళు. ఈ క్రిస్మస్ ట్రీ ఇవ్వగానే ఆమె జీవితంలో ఏమొచ్చింది తెలుసా? ఆ బిడ్డతో ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకుందో ఆ క్రిస్మస్ గుర్తుకొచ్చింది. ఈ దేవుడు నా కూతుర్ని మరలా పరలోకంలో నాకు ఇయ్యగలుగుతాడు, నేను ఉన్నాను, దేవుడు నేను ఉన్నవాడను అన్నవాడనని నా జీవితంలో నిరూపించాడని ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? సంతోషంతో వచ్చి తన కూతురు కోసం కుట్టిన ఆ బట్టలు తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది? ఈ కూతురుకి ఇచ్చింది. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? చూసారా? చూసారా? ఏమి ఇస్తే ఇచ్చింది ఏమి ఇస్తున్నారో గమనించండి. తిరిగి దేవుడు వారికి ఏమి ఇస్తున్నాడో గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చేది గ్రహిస్తే మన జీవితాలు కొద్దిగానైనా చిగురించుకుంటాయి, మన బ్రతుకులు కొద్దిగానైనా మార్పు చెందబడతాయి. కాసేపు కానే వస్తుంది. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని ఇద్దరు తండ్రి కూతుర్లు జరుపుకుంటున్న ఆ సమయంలో డోర్ నాక్ అవుతుంది. డోర్ నాక్ అయి చూస్తే ఇంటి ఓనర్ ఉంటాడు. ఎవరు? ఇంటి ఓనర్ ఉంటాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, 4 నెలల నుంచి నువ్వు రెంట్ కట్టలేదు, ఐ హ్యావ్ ద లెటర్ ఇన్ గవర్నమెంట్. ఇక్కడ అంటే కాల్ చేయమంటే కాల్ చేసేయాలి ఇండియాలో, కానీ అక్కడ బయట దేశాల్లో అట్లా కాదు. వీళ్ళని ఇల్లు కాల్ చెప్పేయాలి, వీళ్ళకి వెళ్తలేదు అన్నప్పుడు ఫస్ట్ ఈయన కోర్టుకి వెళ్ళాలా. కోర్టుకి వెళ్ళి కోర్టులో పర్మిషన్ తీసుకొని కేసు రాయించుకొని కోర్టు ఒక లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళకి కొద్దిగా టైం ఇస్తుంది. ఆ టైం వరకు వీళ్ళు కాల్ చేయాలని చెప్తుంది. అప్పుడు కూడా కాల్ చేయకపోతే ఈ లెటర్ను తీసుకొని వచ్చి వాళ్ళను ఏం చేయాలా? ఈ లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళను తీసుకొని వెళ్ళిపోవాలా, కాల్ చేపించేసేయాలి అని లెటర్ పెట్టుకొని వచ్చి ఓనర్ నిలబడ్డాడు. పేద తండ్రి కదా, 4 నెలల నుంచి కరోనా ప్రభావం వల్ల 4 నెలల నుంచి రెంట్ కట్టలే. అప్పుడే సంతోషం వచ్చింది అనుకున్నాడు, అప్పుడే మళ్ళా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? నిజంగా సజీవుడు దేవుడు. హల్లెలూయా. జీవించుచున్నవాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు సహాయం కొరకు ఎక్కడ చూస్తున్నావు బిడ్డ? నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే
నిజంగా నా బ్రతుకులో సహాయం చేయగల దేవుడు ఆయన. ఏమైంది తెలుసా, ఆ ఓనర్ వచ్చి అంత రూడ్గా మాట్లాడతానని బాధ పెడుతూ ఉన్నప్పుడు అటువైపు నుంచి ఒక ఆవిడ దన్న నడుచుకుంటూ వచ్చింది. ఆ ఓనర్ జేమ్స్ అనుకుందాం, జేమ్స్ దగ్గర ఉండి చెయ్యి ఇట్లా లోపలికి వెళ్ళి ఇలా ఉంటే లోపలికి వెళ్ళి చేసి భార్య భర్తలుగా నిలబడ్డారు. నిలబడి ఈయన పాటు అయిపోయిందని వరకు వచ్చావా, రెంట్ వసూలు చేసుకొని వస్తున్నా అని చెప్పి, అప్పటి వరకు భార్య కూడా తెలియదు ఆయన ఆ పేద తండ్రి కుమార్తెగా ఇంట్లుంటారని. అయితే ఈయన వచ్చి చూసేసరికి ఈ భార్య భర్తల సంభాషణ కాగానే ఈ భార్య ఏం చేస్తుంది, అటువైపు ముఖం తిప్పుతుంది. తిప్పి చూడగానే వీళ్ళిద్దరు ఉంటారు ఆ ఇంట్లో. ఇద్దరు ఉండగానే ఈ స్త్రీ ఎవరో తెలుసా, ఈ స్త్రీ ఎవరో తెలుసా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అడగగానే అమ్మా ఆ భర్త షాక్ అవుతాడు. నీకు ఇల్లు ముందే తెలుసా, ఏంటంట నీకు ఇల్లు ముందే తెలుసా. దేవుడు చూడు ఎంత గొప్పవాడో, ఏ ప్రణాళికతో తీసుకొని వస్తాడో చూడండి. తెలుసు అంటే ఎందుకు, ఏమైందంటే ఈరోజు మనం కలిసి ఉండడానికి గల కారణం వీళ్ళిద్దరు అంటది. అంటే ఆ రోజు గడిస్తే వాళ్ళిద్దరు మిస్అండర్స్టాండింగ్లతోటి, వాళ్ళిద్దరికి వచ్చిన గొడవలతోటి డైవోర్స్ పేపర్లు వచ్చి టేబుల్ మీద ఉన్నాయి. వీళ్ళు సంతకం చేసుడే ఆలస్యం. ఏంటిదంట, వీళ్ళు సంతకం చేసుడే ఆలస్యం. వీళ్ళు విడిపోవాలి. కానీ బయటికి వచ్చి మార్కెట్కి వచ్చి తను తిరిగి ఇంటికి పోయేసరికి ఈ క్రిస్మస్ ట్రీ తీసుకుపోయింది. ఈ క్రిస్మస్ ట్రీ, ఈ క్రిస్మస్ యొక్క ఆ యొక్క సందర్భం, ఆ యొక్క చెట్టు ఒక దేవుడి యొక్క ప్రణాళిక ఏం చేసింది, ఆ గుర్తు వీరిద్దరిని కలిపేసింది. వీరిద్దరు కొట్టుకొని విడిపోకుండా వీరి ప్రేమను జ్ఞాపకం చేసుకొని వీళ్ళిద్దరు కలిసే విధంగా చేసింది. ఇద్దరు కలిసి వచ్చే విధంగా చేశారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ భర్త చేతిలో ఉన్న చిట్టిని, ఆ లెటర్ ఐడిని చెప్పేసి ఆ రెంట్ మొత్తం మాఫీ చేసేసి, నీకు ఇక రెంటే లేదు పో, నువ్వు ఉన్న రోజులు ఉండు అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. చప్పట్లు కొడదామా. వీళ్ళిచ్చింది ఏంటిది ఒకటే. వీళ్ళిచ్చింది ఒకటే, క్రిస్మస్ ట్రీని వీళ్ళు ఇచ్చారు. ఆ క్రిస్మస్ క్రీస్తును జ్ఞాపకం చేశారు. క్రీస్తును వారి జీవితంలో వారి పరిస్థితులను బట్టి, వారి దుఃఖాన్ని బట్టి, వారి వేదనను బట్టి యేసయ్యను వారికి ఇస్తే యేసయ్య ఏమిచ్చాడు, కావలసిన ఆహారం ఇచ్చాడు, కేక్ ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. ఒకటే రకం వీళ్ళు ఇస్తే కావలసిన 3 రకాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చప్పట్లు కొడదామా. వీళ్ళు ఎవరయ్యా అంటే, వీళ్ళ ఆత్మీయ జీవితం ఎట్లుందయ్యా అంటే, నేను దేవుడి దగ్గరికి వచ్చాను, దేవుడు నా దగ్గరికి ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు అనే విశ్వాస యాత్రను మొదలుపెట్టిన వాళ్ళు. దేనికోసం పరిగెడుతున్నావమ్మా? ఇన్ని సంవత్సరాలు పరిగెత్తావు, దేనికోసం పరిగెడుతున్నావు? పిల్లల, సంసారమా, కుటుంబ వ్యవస్థల, వ్యాధుల, రోగాల, లేమియా, దరిద్రమా? ఎక్కడ పరిగెడుతున్నావు? ఎటు పరిగెడుతున్నావు? నీకు అన్ని ఇయ్యగల దేవుడు, నీకు దగ్గరగా రాగల దేవుడు, సజీవుడైన యేసయ్య నీ దగ్గర ఉంటే నేను ఎక్కడ పరిగెడుతున్నావు? ఎంత హీనమైన పరిస్థితి వచ్చింది చెప్పాలి. ఈరోజు మనుషులకు ఇచ్చే విలువ దేవునికి ఇస్తలేదు. ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి కాలే. తల్లిదండ్రులు 20 సంవత్సరాలు పెంచారు, పెళ్లి కాలే. కానీ పెళ్లి చేసి ఒక వ్యక్తికి నెల రోజుల ప్రాసెస్ ఇది. ఎన్ని రోజులు? నెల రోజుల ప్రాసెస్ లో ఆ యవనస్తుడికి పెళ్లి చేసి పంపిస్తే ఈ ఆడపిల్ల తీసుకునే తీర్మానం ఏముంటుంది తెలుసా? వాడు కొట్టినా, వాడు చంపినా, వాడు నన్ను ఎటువంటి బాధ పెట్టినా, ఎటువంటి దుఃఖంలో తీసుకుపోయినా వీడే కదా జీవితం అని, ఈయనే నా భర్త అని తన 20 ఏళ్ళు తన కన్ని పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబాన్ని కాదనుకొని బాధైన, కష్టమైన, వేదనైన, దుఃఖమైన అన్ని పెట్టించిన, నిద్ర లేకుండా, ఆహారం పెట్టకుండా, ఏ బాధ పెట్టినా ఆది మాత్రం విడిచిపోను. ఎందుకో తెలుసా? నా జీవితం వాడితోటి అంతమని ఒక మనిషి తీసుకునే తీర్మానం ఈరోజు, ఒక యవనస్తురాలు తీసుకునే తీర్మానము, ఒక స్త్రీ తీసుకునే తీర్మానం ఈరోజు, అదే భార్య కొరకు ఒక భర్త తీసుకునే తీర్మానము ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఎవరు? యెరూషలేము నుంచి రాబోతూ ఉన్న
ఆ భర్త పవిత్రుడైన భర్తగా వధువుగా సంఘాన్ని నిన్ను నన్ను సిద్ధపరిచి ఆయన రాబోతూ ఉంటుండగా ఆయన కొరకు తీర్మానం తీసుకోలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి ఒకసారి గమనించండి. 2021లో అడుగు పెట్టినాక కూడా మనం మనుషుల కోసం మన జీవితాన్ని ఇస్తున్నాం, మన ప్రాణాన్ని ఇస్తున్నాం, మన శరీరాన్ని ఇస్తూ ఉన్నాం, మన కాలాన్ని ఇస్తూ ఉన్నాం, మన ఆనందాన్ని ఇస్తూ ఉన్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం నీ ఏడుపును, నీ దరిద్రాన్ని ఇచ్చిపోతున్నావు. అంతే. ఏమిచ్చిపోతున్నావు? ఏడుపులను, దరిద్రాలను ఇచ్చిపోతూ ఉన్నాం. నిజంగా ఈ 2021 నీ జీవితంలో మహిమకరంగా ఉండాలి. ఈ 2021లో ఇప్పుడు ముగించింది చూసారా, 2020 ఈ ముగింపుకు 100 రెట్లు మేలుకరంగా, ధన్యకరంగా, గొప్పగా ఉండాలి అనుకుంటే ఈ రోజైనా నీ దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడతావా? ఈ రోజైనా సరే, దినము సంవత్సరం మారడం ఇంపార్టెంట్ కాదు, నీ దేవునితో కలిసి జీవించడం ఇంపార్టెంట్, దేవునితో బ్రతకడం ఇంపార్టెంట్. వాక్యం ఏమైపోయింది తెలుసా? భ్రష్టత్వము కలిగి భ్రష్టత్వంలో బ్రతుకుతున్న క్రైస్తవులలో జీవము గల వాక్యము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంది. యేసయ్యను ఇది కొంతమందికి వినడానికి కష్టంగా ఉంటది, కానీ యేసయ్య 4 రకాలుగా యేసయ్యను చూడాలి, 4 రూపాలుగా యేసయ్యను చూడాలి. ఆయన ఒక్కడే కదా రూపాలు ఉంటాడు. ఏం తెలుసా? మహిమలో పరలోకంలో ఉన్న యేసయ్య ఒకరైతే 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన బైబిల్ వాక్యం ఒక యేసయ్య. ఎవరు? మహిమలో తండ్రి దగ్గర పరలోకంలో ఉన్న ఆయన ఒక యేసయ్య అయితే ఈ వాక్యము ఒక యేసయ్య. అయితే ఇక్కడ వచ్చిన ఇంకొకటి ఏంటి తెలుసా? 2 అయినాయి. 3వది ఏంటి తెలుసా? నేను విన్న యేసయ్య. ఏంటిదంట? నేను విన్న యేసయ్య. నేను మీకు పరిచయం చేస్తున్నా చూసారా, మీకు పరిచయమైన యేసయ్య. ఇగో ఇక్కడ పోతుంది పొరపాటు క్రైస్తవ జీవితానికి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు డబ్బు కావాలంటే వాక్యంలో డబ్బుల గురించే చెప్తా. నాకు స్వస్థత కావాలంటే వాక్యంలో స్వస్థత గురించే చెప్తా. నాకు మేలు కావాలంటే వాక్యంలో మేలు గురించే చెప్తా. కానీ క్రీస్తు నాకు ఏం కావాలా? ఇవన్నీ ఇందులో నుంచి కావాలా? కానీ ఇందులో ఉన్న యేసయ్య వద్దు. నా ఇష్టానుసారంగా ఈ వాక్యాన్ని మలుచుకొని మీ ఇష్టంతో చెప్తా. అప్పుడు మహిమ గల రాజును, రాబోతున్న రాజును మహిమ తెలియకుండా జీవిస్తారు మీరు. ఇది పొరపాటు జరుగుతుంది సంఘాల్లో. ఇప్పుడు జీవిస్తున్న విశ్వాస యాత్రలో జరిగేది ఇదే. పిల్లలు లేరనుకోండి, అన్యులు ఏం చేస్తారండి? ఒకప్పుడు చాలా బాధ, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. డబ్బునోళ్ళ ఇళ్ళల్లో సాయిబాబా ఫోటో ఉండేది హైదరాబాద్లో. చాలా మంది చూశాను డ్రైవింగ్ చేసుకుంటూ పోతే. నేను అనుకుంటున్నాయి ఈయన ఇళ్ళని అట్లా ఆశీర్వదించిండేమో అనుకునేటోళ్ళు. అప్పుడు దేవుని దగ్గరికి రాకముందు అట్లా అనుకోని నేను ఏం చేసిన అంటే, మనకున్న కులదేవతలు విగ్రహాలు ఇవైతే ఏవైతున్నాయో వాళ్ళందరూ వద్దు, నాకు కూడా సాయిబాబా కావాలని సాయిబాబా భక్తుడిగా మారిన నేను కొద్ది రోజులు సాయిబాబా భక్తుడిగా మారిన, కొన్ని రోజులు ఆంజనేయ భక్తుడిగా మారిన. కానీ నాది ఏం మారలే, నా బ్రతుకు మారలే, నా ఆలోచన మారింది, నేను చూసే విధానం మారింది, కానీ నా బ్రతుకు మారలే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు అటువంటి ఆ లోకంలో ఉన్నప్పుడు పిల్లలు లేరండి, ఈ దేవుడు ఆ దేవుడు, ఈ గుడి ఆ గుడి, ఈ బాబా ఆ బాబా తిరుగుతాం కదా. క్రైస్తవ్యం ఎంత భ్రష్టత్వం పడిపోయిందో ఈ మాటతోటి మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఈ మాట నేను నీ విశ్వాసం బలపడాలని చెప్తున్నా, నీ బ్రతుకు బాగుపడాలని చెప్తున్నా. ఈ మాట ఏం తెలుసా? ఈ సంఘానికి వస్తారు విశ్వాసం. ఇది ఊరు, పట్టణాల్లో వేరు ఉంటుంది, గల్లీకో చర్చ అనుకున్నాం. ఇది ఊరు, ఈ సంఘానికి వస్తారు విశ్వాసం. ఇప్పుడు వీరికి వచ్చిన విశ్వాసం కంట కష్టం ఎక్కువైందంట, బాధ ఎక్కువైందంట. అది దేవుడు తీర్చే టైం వచ్చే లోపు ఇక్కడికి వచ్చే విశ్వాసం ఏం చేస్తాడు తెలుసా? ఆ విశ్వాసకి ఇంకొక విశ్వాసం కలుస్తాడు, ఇంకొక ఆమెలో ఆయనలో కలిసి అంటాడు, బ్రదర్ నీ ఏ పోతావు బ్రదర్ ఊర్ల సంఘానికి? ఆ సేవకుడు ఏం చెప్తాడు? ఆయనకు తెలిసిందే చెప్తాడు. చెప్పి నీ జీవితం ఏమన్నా మారిందా? నీ బ్రతికేమన్నా మారిందా? నీకు ఉన్న కష్టాలు అట్లనే ఉన్నాయి కదా, ఇంకెక్కువైనాయి కదా.
అంటే ఎవరు మారలే? వాడు మారలే, కానీ ఏం కావాలంట? వాడు బతుకు మారాలంట. ఏం కావాలి? వాడు మారలే, కానీ వాడు బతుకు మారాలంటే మారుతుందా? మారుతుందా? మారదు. అయితే మారలేదు కదా బ్రదర్. ఇగో నాకు తెలిసిన పాస్టర్ ఉన్నాడు, ఏడా జంగాంలో. ఏడున్నాడు? జంగాంలో ఉన్నాడు. అయితే ఆ పాస్టర్ దగ్గరికి పోదాం అంటే అన్యులు విగ్రహాలు ఆ దేవుడు ఈ దేవుడు అని పోయినట్టు, ఆ బాబా ఈ బాబా అని పోయినట్టు, ఇప్పుడు వీళ్ళు ఎవరిని చూస్తున్నారు? పాస్టర్ను చూస్తారు. ఏ సావాసాన్ని చూస్తున్నారు? సంఘ సావాసాన్ని చూస్తలేరు, స్థలాలలో సావాసాన్ని చూస్తారు. ఎక్కడ? స్థలాలు. ఈడ ఆశీర్వాదం, ఆడ ఆశీర్వాదం, ఈ స్థలాల్లో సావాసాన్ని చూస్తారు కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ పాస్టర్ నోరు తెరిగితే ఏమంటాడు? యేసయ్యనే అంటాడు. ఇంకేమన్నా? మరి ఈ పాస్టర్ నోరు తెరిగితే ఏమంటాడు? మరి ఎవరు మారుతారు ఈడ? నువ్వు ఎవరిని చూడాలా? పాస్టరా? మరి ఏమైపోయింది ఈరోజు సంఘాల్లో? మనుషులు ఏమైపోతున్నారు ఈరోజు? గమనించండి, ఏమైపోతూ ఉన్నారు. నీ భక్తి మారాలా, నీ జీవితము మారాలా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఏమంటాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు. న్యూ ఇయర్ లో మన కన్నులు తెరవబడును గాక. ఆమెన్. ఒకరు కూడా చెప్తలేరు వద్దా? అయితే ఆమెన్. ఆల్రెడీ వచ్చిపోతుండు. విశ్వాస యాత్ర ఏమైంది తెలుసా? కష్టం వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చిండు. బాగుపడ్డాడు, బయట చిందులు వేస్తున్నాడు. రోగం వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చిండు. స్వస్థపడ్డాడు, మళ్ళా వచ్చిండు, మళ్ళా పాపానికి అవలంబించుకోండు. ఇట్లా ఆత్మీయ జీవితం ఉండదు. ఇజ్రాయేలీల పరిస్థితి అదే ఉంది. అయితే అంటున్నాడు, ఖచ్చితమైన నిర్ణయం ఒకటి కావాలి ఇజ్రాయేలు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2021లో నీ బ్రతుకు, మా బ్రతుకు, నా బ్రతుకు, అందరి బ్రతుకు మారాలంటే నీకు నాకు కావాల్సింది రోజు మారడం కాదు, టైం మారడం కాదు. ఆ టైం ఆ రోజు అది వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కానీ నీవు నేను మారితే నీ బతుకు నా బతుకు మారుతుంది. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వస్తే, ఇజ్రాయేలు నువ్వు రానుద్దేశించిన ఎడలా నువ్వు వేడికి రావాలో తెలుసా? నా దగ్గరికి రావాలా. సేవకుల దగ్గరికి కాదు, స్థలాల దగ్గరికి కాదు, మందిరాల దగ్గరికి కాదు. నీ ఆలోచన బట్టి ఎక్కడెక్కడ ఈయన గొప్పోడు, ఆయన గొప్పోడు, ఆయన గొప్పోడు, దేవుడు కంటే గొప్పోడు ఎవరు లేడా? ఉన్నారా ఎవరన్నా? ఉన్నారా? మరి ఎక్కడ పోయింది జ్ఞానము? ఈరోజు క్రైస్తవులు పరిగెత్తే చూస్తుంటే పిచ్చలు అనిపిస్తుంది, వెర్రలు అనిపిస్తూ ఉంది. యేసయ్య కొత్త నిబంధన గ్రంథం చూస్తే అరే ఎర్రోలా అన్నాడు దేవుడు. ధనవంతుని పట్టుకొని ఎర్రోలా అన్నాడు. నీ జ్ఞానం ఏమైంది? నీ ధనం ఏమైంది? అక్కడ ధనవంతుని ఎర్రోడా అన్నాడు. మరి నీకున్న నీ భవిష్యత్తు, నీ జీవితము, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నిన్నేమని తిడతాడో ఒకసారి గుర్తు పెట్టుకో, ఒకసారి గుర్తు చేసుకో. నిన్నేమని తిడతాడో ఒకసారి గుర్తు చేసుకో నీ జీవితంలో. ఆ విధంగా ఒకవేళ నువ్వు పడ్డావు అనుకో, పడు. ఎక్కడ? ఇక్కడనే వాడు. అక్కడ పోయిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకో, తట్టుకోలేమా? కొట్టిందా దేవుడు? పడు. ఇక్కడనే మార్పు లేదా? అయ్యా బ్రతుకులాడు, కాళ్ళ మీద పడు, దేవుడి దగ్గరికి మారుతానయ్యా ఒక తీర్మానం తీసుకో. అప్పుడు 2021 నీ జీవితంలో మహిమగా ఉంటది. లేదంటే మారకుండా పోతే ఇట్లనే నువ్వు రానుద్దేశించిన నా దగ్గరికి రావాలి. చదువు ఆ మాట చదువు. చూసారా? నువ్వు ఇటు అటు తిరుగుతా. నేనైతే నా ఆలోచన ప్రకారం చెప్పలేదు. నా ఆలోచన ప్రకారం చెప్పానా? నా ఆలోచన చెప్పలేదు. నా ఆలోచన ఏంటి తెలుసా? నాశనానికి నడిపించేది. నా ఆలోచన ఏంటి తెలుసా? లేమికి నడిపించేది. నా ఆలోచన ఏంటి తెలుసా? దరిద్రానికి నడిపించేది. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు అన్న మాట నేను మీతో చెప్తున్నా, నువ్వు ఇటు అటు తిరగకుండా నా దగ్గరికే రా. వైద్యుడు గొప్పడు కాదు, వైద్యులను తయారు చేసిన పరమ వైద్యుడు గొప్పడు. చెప్పండి చేద్దామా? చెప్పండి కొడదామా? మందులు గొప్పయని నేను అన్నా. ఆ మందులను తయారు చేయడానికి జ్ఞానం ఇచ్చినోడు ఒకడే. ఆయన ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? డాక్టర్ల దగ్గర పోతారా? ఆడు ఎంఈఓ బీడీఓ మన క్యాప్షన్ ఏదో ఉంటుంది ఆయన పేరు కింద.
MBBS ఏదో. ఒకసారి ఆలోచించండి. వాడు అన్ని 20-30 ఏళ్ళ జ్ఞానంతో నీ రోగాన్ని, నీ బలహీనతను బట్టి ఆ మందులు ఇస్తాడు. నీకు ఇస్తాడా లేదా? ఆ మందులు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎంతవరకు ఆ మందు పనిచేస్తుంది నీ జీవితంలో? నిజంగా రోగాన్ని తీయగలుగుతుందా? కొద్ది రోజులే సమ్మగా ఉంటుంది, అంటే నొప్పి లేకుండా. తర్వాత ఏమవుతుంది? లోపల ఎక్కువ అవుతుంటుంది, క్యాన్సర్ టైప్ అన్నమాట. బయట గోళీలు వేసి సమ్మగా ఉంటుంది, కానీ లోపల ఏమవుతుంది? 3 నెలల్లో చచ్చిపోతుంది. అంతే, క్యాన్సర్ 3-4 నెలల్లో చచ్చిపోతుంది. అట్లుంటుంది. కానీ మీ ఆలోచన ఒకసారి ఆలోచించండి. ఎట్లుండాలి తెలుసా? ఎప్పుడో 2020 సంవత్సరాల కింద, చూడండి ఒక మంచి విలువైన మాట, 2000 సంవత్సరాల 20 సంవత్సరాల కింద యేసయ్య అనే దేవుడంట మనిషిగా ఈ లోకానికి వచ్చాడంట. ఆయన దెబ్బలు తిన్నాడంట. ఆ దెబ్బల ద్వారా క్రైస్తవులకు ఏమవుతుందంట? స్వస్థత. ఇది లోకములోకి చెప్తే ఏమంటారు తెలుసా? పిచ్చోను అంటారు. క్రైస్తవులు ఏమైపోతారు తెలుసా? ఈరోజు ఆ మాట విలువ తెలియక పిచ్చోళ్ళు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవ సేవకుడు వెళ్ళి ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే పేరు కాంచిన రౌడీ షీటర్ వచ్చి సువార్త ప్రకటించొద్దు అని ఆయనకు ఆ ఆత్మలో ఉంది. ఆయన ప్రార్థన చేసుకొని పండుకున్నాడు. తెల్లారంగా వీలైతే పోదాంలే, రాత్రి అంత దూరం పోయి ట్రీట్మెంట్ ఎవరు చేయించుకుంటారని పడుకొని పొద్దున్న లేచాడంట. లేచి చూసేసరికి ఏం జరిగిందో తెలుసా? అసలు గాయపు మరక కూడా అంటకుండా ఏదో అతుకోబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏలు అతుకబడిన తర్వాత ఈయన లేచి చక్కగా ఏడిపోయింది తెలుసా? ఎవరైతే నరికిందో, ఎవరైతే కొట్టిన ఆయన దగ్గర ఇప్పుడు చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మా ఈయనకు మంచిగా అయింది. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆలోచన ఎవరిది? మనది. మన ఆలోచన ఎట్లుంటుంది? అమ్మ ఎవరికి వినకుండా ఆయన దగ్గరికి పోతున్నాడంటే కోపంతో ఆయన 10 మందిలో కొంచుతాడు, ఆయన ఇజ్జత్ తీస్తాడు, ఆయన కొడతాడు, కోపాన్ని అంతా తీసుకునేదాకా ఈయన ఉంటాడు అని అనుకుంటాడు. 60 లేకపోతే 70, అధిక బలం ఉంటే 70, లేకపోతే 60 ఏళ్ళే. ఈ మందులు మాకులు ఈ తిండిలు బట్టి చూస్తే 50 ఏళ్ళు కూడా బతుకుతామో లేదో డౌటే. ఈ రోజు ఈ జీవితం కొరకు మనం ఇటువంటి పరిగెత్తి నిత్య జీవాన్ని మర్చిపోతున్నాం. పరలోక రాజ్యాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. పరలోక రాజ్యం యొక్క క్రియలు, మహిమలు, ఆ రారాజు ఒకసారి ఆలోచించండి. అన్ని లైట్లు వేస్తే అబ్బా ఈ మందిరంలో కూర్చుంటేనే బాగుండు అనిపిస్తుంది మనకు. అటువంటిది చీకటి లేని మహిమ గల రాజ్యము బంగారు వీధుల్లో నువ్వు నడుచుకుంటూ పోతుంటే నీ బ్రతికెట్లుంటుందో ఒకసారి ఆలోచించుకో. నీ ఆలోచన మళ్ళీ అది నీకు ఖాళీ ఇయ్యాలంటే రేపోయేది కాదు. అది యుగ యుగములు, తరతరములు నువ్వు రాజుతో, రారాజుతో ఏలబోతూ ఉన్నావు. నీ క్రియలు, నీ బతుకు, నీ భవిష్యత్తును బట్టి ముగించాలా చెప్పాలా? ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా అనిపిస్తుందా? ఏదో ఆయన వచ్చిండు హైదరాబాద్ నుంచి ఇంత తినొచ్చినట్టు గట్టిగా అరుస్తాడు, ఒరుతాడు, ఎగురుతాడు, పోతాడు. మా దగ్గరనే ఉంటాం, మీరు మీ దగ్గరనే ఉన్నట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఐ నో మై గాడ్, ఐ టెస్టెడ్. ఆయనను బట్టి ఆ దేవుడేదో నాకు తెలుసు, నేను ఆ రుచిని చూశాను. లేకపోతే ఈరోజు మా అన్న పేరు మారిపోయినట్టు, మా నాన్న పేరు మర్చిపోయినట్టు నా పేరు కూడా మర్చిపోయేవారు. కానీ ఐ నో మై గాడ్, ఐ నో దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎంత గొప్పోడో నాకు తెలుసు. కాబట్టి నేను ఈరోజు సజీవుడిగా ఉన్నానంటే దానికి కారణం నా యేసయ్య. ఈరోజు బ్రతికి ఉన్నానంటే దానికి కారణం నా యేసయ్య. ఈరోజు నువ్వు కూడా బ్రతికి ఉన్నావంటే దానికి కారణం యేసయ్య. మార్పును కోరుతూ ఉన్నాడు ఆయన, మారు మనసును కోరుతూ ఉన్నాడు ఆయన. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని కోరుతున్నాడు ఆయన. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ముగించేస్తాను. ఈ సంవత్సరంలో దేవుడు నీ దగ్గర కోరేది అదే. దాన్ని నువ్వు నెరవేరిస్తే నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో ప్రకటిస్తూ ఉండు, చెప్పు.
నువ్వు సిద్ధం లేకుండా ఉండకు అంటున్నాడు. యు కెన్ ప్రిపేర్ ద వే ఆఫ్ గాడ్. దేవుని మార్గములో నువ్వే మనందరం కాదు, ఒక్కరిగా మనుష్యుడా నువ్వు సిద్ధపడు అంటున్నాడు. చదవడం మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏంటంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఎవరి ఎదుట మీరందరూ చెప్పాలి. ఎవరు లేరేమో, ఈయన ఒక్కడే ఉద్రేకంతో అరుస్తున్నారేమో అనుకుంటారు వీడియోలో. ఎవరి ఎదుట దీన మనసు ఎవరి ఎదుట ఉండాలా? మరి మనది ఎక్కడుంది? మనుషుల ఎదుట. లోకంలో ఉన్న వాళ్ళు వస్తే బట్టలన్నీ మంచిగా నీట్గా చేసుకొని బట్టలు, లోకంలో ఉన్న వాళ్ళంటే అయ్యో ఇదేంటి బైబిల్ పట్టుకొని, లోకంలో ఉన్న వాళ్ళకి అంటే బైబిల్ పట్టుకొని ఇట్లా నిలబడగా వాళ్ళకి ఏం చూపెట్టాలి? అదే దేవుడు బైబిల్ పట్టుకుని ఇట్లా నిలబడ్డాడు. ఈయన ఎవరు? క్రైస్తవుడు. ఇది ఒక చాప్టర్. ఇది ఎవరిది? మన బుద్ధే. రెండోది ఏంటి తెలుసా? రెండోది ఏంటంటే క్రైస్తవుడు వస్తాడు. ఒక్క నిమిషం. క్రైస్తవుడు వస్తాడు ఇంటికి వస్తాడు. బయటప్పుడు ఆక్రియ చేస్తే ఇది ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు క్రైస్తవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాడు. అప్పటి వరకు బైబిల్ ముట్టుకోడు. ఆ డోర్స్ అప్పుడు, ఆ గేట్స్ అప్పుడు అయినప్పుడు ఏం చేస్తాడు? బైబిల్ పట్టుకోడు. ఈ బైబిల్ చదవడం ఎట్లా చదువుతాడు తెలుసా? సీరియస్గా. కొందరు చదివితే కొందరు ఎట్లా తెలుసా? మద్యం, మందము, జీవితంలో కొవ్వు, ఏంటిది పలుపు, ఇవన్నీ ఉంటాయి బైబిల్లో. ఉండే అనుకోకూడదు. ఈ క్రియల ద్వారా ఎట్లా చదువుతారు తెలుసా? ఇవో ఏంటంట? ఇదేంది? దేవుని వాక్యం. ఇదేంది? దేవుని వాక్యం, జీవం గల వాక్యం ఇది. కానీ దీన్ని పుస్తకం అనుకొని వాడు చూపెట్టుకుంటాడు. నేను గొప్ప ఉండాలి. ఎవరికి? క్రైస్తవునికి. కాలు మీద కాలు వేసుకొని చదువుతాడు. ఇదేనా దేవుడు? ఇదేనా మార్పు వాళ్ళ జీవితాల్లో? ఇదేనా దేవుడు కోరుకునేది? ఇట్లా ఇంకా కాసేపు అయితే అసలు కాలు దించాడు. వాడు పుట్టుకతో ఇట్లా వేసుకొని వచ్చిండో ఏమో. నిజంగా ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు చూడు, ఇంటర్వ్యూ తీస్తే 3 గంటలైనా సరే ఈ కాలు ఇటు లేకపోతే ఈ కాలు ఇటు. ఈడు కూడా యాక్టరే. ఎలా లోకంలో ఈడు కూడా అంతే. బైబిల్ పట్టుకుంటాడు, ఇట్లా వేసుకుంటాడు, లేకపోతే ఇట్లా వేసుకుంటాడు. ఇది ఆ దేవుడు నేర్పించింది. మనుష్యుడా ఏది ఉత్తమమో దీన మనసు కలిగి నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇదే పని. ఎవరు ముంగడ దీనత్వం ఉండాలా? కానీ మనం ఎవరు ఎదుర్కొంటాము? అందుకే ఏం పోతుంది? మన బతుకు పోతుంది. గురి, నీకంటూ గురి ఉండాలి. గురి వద్దకు పరిగెత్తాలి. ఇప్పుడు నేను ఈడున్నా, నేను ఇక్కడ నుంచి ముందుకు పోవాలా? నేను ఇక్కడ నుంచి ముందుకు పోవాలంటే ముందుకు పోతా. ఇక్కడ నిలబడ్డంటే ఆగిపోతా. కానీ ఇక్కడ నిలబడ్డాక కొంతమంది పరిస్థితి ఎట్లుందంటే, ఆత్మీయుల పరిస్థితి, ఈ నిలబడ్డ కాడికి వెళ్ళి వీడు ముందుకు పోవడానికి ఇష్టపడకపోతే వీడు ఏమవుతాడు తెలుసా? వెనుకకు పోతాడు. నిలబడ్డ కాడ కూడా ఉంటాడు. గమనించండి. ఎందుకంటే వీడు ముంగటికి ఇంకోడు వస్తాడు, ఆడొచ్చింది కానీ వీడు వెనుకకు పోతాడు. ఇంకోడు వస్తాడు, వాడొచ్చింది కానీ వీడు వెనుక పోతాడు. ఇట్లా వెనుకకు పోయి మనసాక్షి ఏమైపోతుంది తెలుసా? నువ్వు ఏ పాపం చేసినా పర్వాలేదు చేయిపో అంటది. కానీ గీడు ఉన్నప్పుడు పరీక్షించుకున్నావు. అయ్యో తప్పు కాదు ముందుకు పోలవు ఇంకోడు వస్తాడు. ఇది నాకు దేవుడే కావాలని వాడు ముందుకు పోతాడు. ఈడేం చేస్తాడు? అమ్మా కథం. ఇప్పుడు ఒక తప్పు చేస్తాడు, తర్వాత మళ్ళీ ఏమైతే మళ్ళా ఇంకొక తప్పు, ఆ తర్వాత ఏంది? ఇక ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? అది చూపెట్టి ముగిస్తా. హల్లెలూయా. అడెక్కడ ఉంటాడు? 80వ కీర్తన 8వ వచనము 9వ వచనం. 8వ కీర్తన 8వ వచనము 9వ వచనం. అది చూపెడతా చూడండి. విశ్వాస యాత్రలో చూడండి, చదవండి ఆ మాట. 80. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి
దాన్ని నాటితే ఎక్కడి నుంచి తెచ్చాడంట? ఐగుప్తులో నుంచి. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యం. అంటే నిన్ను నన్ను లోకంలో నుంచి తెచ్చినప్పుడు పాపి, దరిద్రుడా, హీనం కలిగిన వాడా, దౌర్భాగ్యం వాడా అని చెప్పి విలువలేదంట. దేవుడు ద్రాక్షవల్లిగా నిన్ను తీసుకొచ్చాడంట. హల్లెలూయా. ద్రాక్షవల్లిగా నిన్ను తీసుకొచ్చి, ద్రాక్షవల్లి ఏం చేస్తుంది? ఫలించాలా, ద్రాక్షవల్లి అభివృద్ధి చెందాలి. అది తీసుకొచ్చి ఒక దగ్గర నాటాడంట. నాటిన తర్వాత ఏమైందో చదవడం కంటిన్యూ. దానికి తగిన స్థలము సిద్ధపడ్డాడంట. నేను ఏడుండాలి? నాకు స్థలమైన సిద్ధపరిచిన దేవుడు ఇక్కడ సిద్ధపరిచిండు. ఇప్పుడు నేను ఏడున్నా? ఇగో ఈడుంటా, ఇక్కడ కూర్చుంటా. ఇదంతా ఒక జరసేపు లోకం అనుకుందాం. ఇక్కడ కూర్చొని ఇగో ఈయనతో ఆడతా, మామతో మాట్లాడతా, ఈయనతో నా కష్ట సుఖాలు చెప్పుకుంటా, నా బాధలు చెప్పుకుంటా. వీళ్ళంతా ఎవరు? లోకం. ఎవరు వీళ్ళు? తీసుకొచ్చిన నాటాడు. అన్య జనులను వేరు నేను చదవండి 28వ వచనం చదవండి. మరోసారి. లోకంలో నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. తెచ్చిన ఇమ్మీడియట్ నీ లోకంలో నుంచి రక్షించిన ఇమ్మీడియట్లీ దేవుడు ఏం చేశాడంటే తెలుసా? అప్పటి వరకు నువ్వు ఎవరితో సావాసం చేశావు, అప్పటి వరకు నీ స్నేహితులు ఎవరు, అప్పటి వరకు నీ బంధువులు ఎవరు, అప్పటి వరకు పాపంలో జీవిస్తున్న వారు ఎవరు, వాళ్ళందరినీ దేవుడు వెళ్ళగొట్టాడు. నేను మాత్రం వెళ్ళగొట్టలే. నాకు మామ కావాలి, నాకు మనవడు కావాలి, నాకు బామ్మది కావాలి. ఇదే క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుల బతుకులలో జరిగేది ఇదే. దేవుడు వెళ్ళగొట్టిన వారిని వద్దురాలైనా అంటే వాడే కావాలి నాకు స్నేహితుడు. వాడు మానవుడు రా, నిన్ను కూడా చెడిపేస్తున్నాడు రా అంటే నేను చెడిపోతా, నీకేంటి క్షమించు అంతే. నేను చెడిపో, నీకేంటి క్షమించు అంతే. నువ్వు చేసేదేంటి? క్షమాపణే. నాటిందేమో ఆడ, తీసుకొచ్చిందేమో ద్రాక్షవల్లిగా. నువ్వు ఫలభరితంగా ఉండాలా, నీ జీవితం మార్చాలా. మార్చడానికి దేవుడు తీసుకొచ్చి నాకొద్దు, ఇంకా దరిద్రంలోకైనా పోతా కానీ వాళ్ళని నేను వద్దాను. నేను ఎల్లగొట్టా, నువ్వు ఎల్లగొట్టి ఎల్లగొట్టుకో అంటే మారుతుందా అన్న బతుకు? అలా బతుకులు మారుతాయా? మీకు ఎందుకు చూపెడుతున్నా తెలుసా? నెక్స్ట్ ఇయర్ అయినా ఈ అనుభవంలో మీరు ఉండొద్దని చూపెడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనుల నుండి వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టిన తర్వాత మన బ్రతుకులను ఆయన నాటాడు. నాటిన తర్వాత ఏమైందో చూద్దాం. చదవడు. దానికి తగిన స్థలం ఒకటి సిద్ధపరిచాడు. దాని వేరు ఏం చేశాడంటే నిన్ను నన్ను శ్రమల్లో కొట్టుకపో, వానకు కొట్టుకపో, వరదలు వస్తే కొట్టుకపో, హైదరాబాద్ ఇల్లు మూసి వాటర్ వస్తేనే కొట్టుకపోతే. హల్లెలూయా. వర్షం నీరు కాదు, మోర్లంతా విషయం నీళ్ళు గలీజు వాటర్ వస్తే కొట్టుకోపోతాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆత్మీయులు ఏమైనా తెలుసా? గలీజు క్రియలలో పట్టుకోబోతున్నారు. హల్లెలూయా. ఏ క్రియలలో? గలీజ్. ఆ లోకం గలీజ్ అనుకున్నా, చింతు అనుకున్న కాడ వీళ్ళు కూడా కలిసి అనిపోతుంది. ఇలా బ్రతకాలి అవుతుంది. మరి ఈ గలీజులో పోతే గలీజు వాడవు, గలీజుదారు కాకపోతే పరిశుద్ధుడు అవుతావు. మళ్ళీ చర్చకు వచ్చి దేవా నన్ను రక్షించినావు అంట. ఏడ రక్షించిండు దేవుడు? ఏడ రక్షించిండు? నీ ఆలోచన లేదా? ఆయన రక్షించిన రక్షణ కాదు ఇది. ఎవరి ఆలోచన ఇది? నీది నాది. ఎప్పుడు మారుతుంది? పాడెక్కినా సరే, గుంతలు పెట్టినా పోవాల్సిన కాస్త ఇటు అవుతుంది. లోతుగా నిన్ను నాటాడంట. అటువంటి గలీజు ఆచారాలకు, గలీజు క్రియలకు, గలీజు లోకంలో ఉన్న ఈ పారంపర్య యొక్క ఆచారములకు నువ్వు లోబడకుండా నిన్ను లోతుగా నాటుతాడు. అదేంటిది అంటే పరిశుద్ధమైన జీవితము, విశ్వాస జీవితము, విధేయత కలిగిన జీవితము, దేవుడికి లోబడిన జీవితం, ప్రార్థన జీవితం, వాక్యధ్యాన జీవితం, వాక్యాన్ని విని జీవితాన్ని మంచి దారిలో నడిపించుకునే జీవితం. ఇది ఈ పాపము మురికి లోకములో నిన్ను ఈ విధంగా నాటితే, నాటిని ఇమ్మీడియట్లీ ఏం చేశాడంట? చదవండి ఆ మాట. లోతుగా నాటి అది దేశమంతటా విస్తరించునులే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడో మారుమూలున్న సేవకులు బయటకు వచ్చి వీళ్ళే విస్తరించడం అనుకుంటున్నారు. ఈరోజు టెక్నాలజీని, యూట్యూబ్ ను, ఫేస్బుక్ ను వాడుకొని మేము దేశమంతా విజృంభించడం అనుకుంటున్నా.
సేవకులు ఇది కాదు దేశమంతా విజృంభించుట. నువ్వు ఇక్కడ లోతుగా ఈ లోకంలో నాటబడి ఇక్కడ నీ కన్నులు మూసిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం పోతావు. ఈ రాజ్యానికి ఈ లోకములో ఈ రాజ్యంలో నువ్వు లోతుగా పరలోక రాజ్యపు వ్యవసాయకుడు నిన్ను నాటుతాడు. నువ్వు పరలోక విత్తనముగా నువ్వు ఎప్పుడైతే లోతుగా ఉంటావో ఇక్కడ కన్నులు మూసిన వెంబడి పరలోకానికి పోతావు. అప్పుడు ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా రా ఎక్కిరా అంటాడు. ఎప్పుడైతే ఇట్లా ఎక్కిరా అంటాడో శాశ్వతమైన రాజ్యములో అనేకుల పరిశుద్ధుల ఎదుట, కోటాను కోట్ల దేవదూతల ఎదుట, కెరూబుల ఎదుట, సెరాపుల ఎదుట నమ్మకమైన మంచి దాసుడా అంటే పరలోక రాజ్యము ఎంత విస్తీర్ణంలో ఉందో ఈయనని దూత ఉండదు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. వీళ్ళని పరిశుద్ధుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఎంత పట్టుకున్నా ఒక ప్రాంతం వారే వింటారు, బయట ప్రాంతాలు వినరు. కానీ పరలోక రాజ్యములో నీ పేరును ఒక్కసారి నా ప్రభు పలుకుతూ ఉంటే ఆ పేరును బట్టి ఆ రాజ్యములో మారుమోగుతూ ఉంటది. ప్రభు ఒక్కసారి నా దాసు వచ్చారు చూడు అంటే పరలోక రాజ్యపు జనాంగం మొత్తము ఆయన వైపు చూడాల్సిందే. హల్లెలూయా హల్లెలూయా. అది దేవుడు దేశముల మీద విస్తరింపజేసిన, దేశము పైన విస్తరింపజేసే జ్ఞానం అది. మారుతావా మారవా? గలీజ్ కావాలా పరిశుద్ధత కావాలా? వాక్యాన్ని దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వెనుకిడిలో నెరవేర్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, అయ్యగారు వచ్చి నడిపింపు ముందుకు తీసుకెళ్తాను. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. నిజంగా జస్ట్ దినం మారుడు కాదు, నా బ్రతుకు మారాల ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. జస్ట్ నిజంగా నాయన క్రియల్లో నేను కోల్పోయాను, ఆలోచనలో నేను కోల్పోయాను, ప్రవర్తనలో నేను కోల్పోయాను, ఇవన్నిట్లో కోల్పోతూ నేను అంటున్నాను అయ్యా నువ్వు మాట్లాడు, అయ్యా నీ మాట కావాలంటున్నాను. నువ్వు చెప్పిన మాట చేయకుండా ఇంకో మాట కోసం నేను ఎదురు చూస్తున్న అనుభవంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన మాట నువ్వు చేసి ఇంకో మాట కోసం ఎదురు చూస్తే ఆయన మాట్లాడతాడు, ఆయన కాపాడుతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, ఇస్సాకును హెచ్చించిన దేవుడు గొప్ప దేవుడు, యాకోబును స్థిరపరిచిన దేవుడు, మహిమా స్వరూపి అయిన దేవుడు, ఎప్పుడు కూడా విడువని దేవుడు. తరాలు మారినా యుగాలు మారినా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ దినం మారితే నీ బ్రతుకు మారదు, నువ్వు మారితే నేను మారితే నా బ్రతుకు మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. అదే ఈ రోజు మనం తెలుసుకున్నది. ఇకనైనా సరే 10 ఏళ్ళు పోయాయా, 20 ఏళ్ళు పోయాయా, 50 ఏళ్ళు పోయాయా, అయ్యా నా కొద్దిగా ఆ జీవితం వద్దు, ఆ మాలిన్యం వద్దు, ఆ పాపము క్రియలు నాకు వద్దయ్యా అని ప్రార్థన చేయండి. అయ్యా నాకు వద్దు ప్రభువా, వద్దు నాయనా, నా భ్రమలో బ్రతికే బ్రతుకు నాకు వద్దయ్యా, ఆ చీకటిలో బ్రతికే బ్రతుకు నాకు వద్దయ్యా. ఇక వెలిగించబడి మరలా నేను చీకటిలోకి వెళ్ళిపోయానయ్యా. అయ్యా వద్దు నాయనా, స్పష్టంగా మాట్లాడావు, సూటిగా మాట్లాడావు, హృదయానికి గుచ్చుకునేలాగా మాట్లాడావు. ఇక వద్దు నాయనా, అన్యులతో నాకు సహవాసం వద్దు, అన్యులతో నాకు ఏ బంధము వద్దు, నీతోనే కావాలి నాయన. నువ్వు కావాలనుకుని వాళ్ళు రావాలి నాయన. అట్టి జీవితము మాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థిస్తావా? అవును నాయన, నేను కష్టపడుతూ ఉన్నా, నేను ఇటేను పరిగెడుతూ ఉన్నా, నేను దేవుని దగ్గరికి వచ్చాను అనుకుంటున్నాను, కానీ నీవు నా దగ్గరకు వచ్చిన అనుభవంలో నేను లేదయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నా బ్రతుకు మార్చు ప్రభువా. అయ్యా ప్రార్థించే ప్రార్థనను, ప్రార్థించే పెదవులను తాగే దేవుడవు, ప్రార్థించే ప్రార్థనను వినే దేవుడవు, విని జవాబిచ్చగల దేవుడవు నాయన. ఇగో 2021లో నాయన, అయ్యా నా బ్రతుకు మారాలి నాయన, నా జీవితం మారాలన్నా ప్రభువా. అయ్యా నీకే ఆధిపత్యాన్ని ఇస్తున్నాను నాయన. ఈ రోజు నేను తీర్మానం తీసుకుంటున్నానయ్యా, ఉదయమున సాయంత్రమున నీ కొరకు నేను ప్రార్థిస్తాను నాయన, నా కొరకు నేను ప్రార్థించుకుంటాను నాయన, నా ఇరుగు పొరుగు వారి కొరకు నేను ప్రార్థిస్తాను నాయన. ప్రతి ఉపవాస ప్రార్థనలో నేను ఉంటానయ్యా, ప్రతి ఆదివారపు ప్రార్థనలో నేను ఉంటానయ్యా.
ప్రతి రోజు నిన్ను విడవకుండా నేను బ్రతుకుతానయ్యా. నా ఆలోచనలు, మాటలలో, తలంపులలో, నా బ్రతుకులో భర్త మారకపోయినా, భార్య మారకపోయినా, బిడ్డలు మారకపోయినా నేను మారుతానయ్యా. నా మార్పు వాళ్ళను మార్చును గాక అని ప్రార్థన చేసుకున్నావా? నేను మారినప్పుడు నా బ్రతుకు మారుతుంది, నా చుట్టుపక్కల ఉన్న వారు మారుతారయ్యా అని ప్రార్థన చేసుకున్నావా? దేవుని బిడ్డ, అందరం ఈ లోకమును విడిచిపోవలసిన వారు మునుపటి వలె మట్టికి చేరడం. ఆత్మ తను అనుగ్రహించిన దేవుని ఎదురు పోవాలా? నీకు అనుగ్రహించిన దేవుని ఎదురు నీ ఆత్మ పోవాలమ్మా. ఎక్కడికి పోతే నాకేంటి, ఎక్కడికి పోతే నాకేంటి అని నిర్లక్ష్యంలో బతుకుతున్నావా? పాపము రోగాన్ని తీసుకొస్తుంది, రోగము మరణాన్ని తీసుకొస్తుంది, మరణము నరకాన్ని తీసుకొస్తుంది. పాపము రోగమును తీసుకొస్తుంది, రోగము మరణాన్ని తీసుకొస్తుంది, మరణము నరకంలో పడేస్తుంది. యుగ యుగములు, తరతరములు అగ్ని ఆరదు, పురుగు చావదు, మంట. నీ ఆత్మకో మంట, నీ శరీరానికో మంట. వేదనతో కూడిన బ్రతుకులవి వద్దు. ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడు, ఈ భూమి మీద ఉన్నప్పుడే సిద్ధపడు. అది తట్టుకోలేనయ్యా నేను. నువ్వు కొట్టినా పడతాను, తిట్టినా పడతాను, గద్దించినా పడతా, నాకు నువ్వు కావాలా యేసయ్యా అని యేసయ్య దగ్గరికి వద్దామా? నాకు నువ్వు కావాలా ప్రభు. నా పాపం హెచ్చించి లేపి చూపెట్టేవారు లేరు, కానీ ఏమైనా జీవించు అనేవారు ఉన్నారయ్యా. కానీ ఈ రోజు నా పాపాన్ని చూపెట్టావు, నా తప్పిదములు చూపెట్టావు, నా అవిధేయతను చూపెట్టావు, నా అసమర్థ ప్రవర్తనను చూపెట్టావయ్యా. నన్ను సరి చేయి ప్రభువా, నా బ్రతుకు మార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మరుసటి ఏటా ఈ మందిరము ప్రభువా, ఈ దినము ప్రార్థిస్తున్నాము నాయన. ఇగో ఏకముగా కూడి, సంఘముగా కూడి ప్రార్థిస్తున్నాము నాయన. మరుసటి ఏటకల నాయన ఈ గ్రామములో, ఈ ప్రాంతములో నీ మహిమ మేము చూడాలని నాయన. అనేకుల జీవితాల్లో మాలో మార్పులు మేము చూడాలా, అనేకులను నీ వైపు తీసుకొచ్చే వారిగా మేము ఉండాలి నాయన. మా బ్రతుకంటూ ఉంటే, మా జీవితం అంటూ ఉంటే కేవలము నిన్నే సంతోష పెట్టేవారిగా, నిన్నే ఆనంద పెట్టేవారిగా నా బ్రతుకుంటును కాక అని తీర్మానం తీసుకుంటున్నాను ప్రభువా. అయ్యా, తీర్మానం తీసుకుంటున్నామని ప్రార్థించండి తండ్రి. ఈ న్యూ ఇయర్ ఆనందము లేని ఇంట్లో ఎన్నున్నాయో ఈ గ్రామంలో, దుఃఖ సముద్రంలో నిండిపోయిన వారు ఎన్నున్నారేమో, ఆహారం లేని వారు ఉన్నారేమో, వస్త్రాలు సరిగ్గా లేని వారు ఉన్నారేమో. ఒకప్పుడు పరిస్థితి నాది కూడా నాయన, కానీ నన్ను మార్చిన దేవుడవయ్యా, నీ కృపనిచ్చిన దేవుడవయ్యా. ఈ రోజు ఈ గ్రామంలో అట్టి పరిస్థితిలో ఉన్న వారికి నీ ఉన్నావనే ధైర్యం నీ దూతలు వెళ్లించుదురు గాక. నిజమైన దేవుడవు నీవని అట్టి గృహాలను దర్శించుదురు గాక. ఈ న్యూ ఇయర్ దినమున నాయన నీలో సిద్ధపడి నా జీవితాన్ని ముగిస్తూ ఉంటుండగా, ఈ దినాన్ని ముగింపులో, నా జీవితాంతం ముగింపులో కూడా నీవే నాకు ముందుంటున్నావు కాక. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ నాలుగలైతే ఈ ప్రార్థనను సిద్ధపరిచారు, ఈ నాలుగలైతే ఈ పొరపాట్ల నుంచి, తప్పిదముల నుంచి అయ్యా మేము సరి చేసుకుంటున్నామని ఈ నాలుగులు ఏ హృదయాలైతే నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాయో, వారి బ్రతుకుల్లో నీ మహిమ దిగి వచ్చును గాక, వారి బ్రతుకుల్లో నీ నీతి దిగి వచ్చును గాక, వారి బ్రతుకుల్లో నీ యథార్థత దిగి వచ్చును గాక. అట్టి కృపని వాడి నాయన, అట్టి ప్రత్యక్షతని వాడి నాయన, అట్టి ఫలాన్ని వాడి నాయన. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ఈ కొద్ది మనములు నాయన నీ సన్నిధిలోకి చేర్చుకొని మా బ్రతుకులు మార్చుటకు ఈ ప్రార్థన ఫలభరితంగా కృపణ చేయమని యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.